అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మంట పుట్టిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రధానంగా త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో కూడా మరి రెండు వైపుల బరిలో ఉంది వైసీపీ అని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. అయితే ఆదిమూలపు సురేష్ వర్గం ఒకవైపు, తాడిపర్తి చంద్రశేఖర్ వర్గం ఒకవైపు కూడా త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేశారు అనేది కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఎంపీపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి చల్లా జ్యోతి కూడా ఆమె నివాసంలో ప్రెస్ మీట్లో కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా త్రిపురాంతకం ఎంపీపీగా కూడా ఆళ్ల సుబ్బమ్మ గెలవటం జరిగింది. ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. త్రిపురాంతకం ఎంపీపీ పదవికి పోటీ చేసినటువంటి చల్లా జ్యోతి వైసీపీ ఎంపీటీసీగా కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రిపురాంతకం మండలానికి సంబంధించి 18 మంది ఎంపీటీసీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడా కూడా ఆ 18 మందిలో తెలుగుదేశం పార్టీ నేతలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు లేరు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే విషయం మీద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు రేషన్ బాబు కూడా మాట్లాడకపోవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలెవరు కూడా ఈ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి కామెంట్స్ చేయకపోవడంతో కూడా అక్కడ మరి ఆదిమూలపు సురేష్ వర్గం అదేవిధంగా తాడిపర్తి చంద్రశేఖర్ వర్గం వీరిరువురి మధ్య ఆసక్తి పోరు జరిగిందా అనేది కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చ నడుస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అక్కడ జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికకి సంబంధించి కూడా కూటమి పక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ నేతలు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శలు చేయడంతో మరి ఈ ఎంపీపీ ఎన్నికకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందా అనే కోణంలో కూడా అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ త్రిపురాంతకం మండలంలో జరిగినటువంటి ఎంపీపీ ఎన్నిక రాష్ట్రం మొత్తం కూడా సంచలనంగా నమోదైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో ఎంపీటీసీ సృజన ఓటుతోటి కూడా అక్కడ సంచలనంగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ ఎంపీపీ ఎన్నిక జరిగే క్రమంలో కూడా ఎంపీటీసీలు ఒకరి మీద ఒకరు అక్కడ ఓటింగ్ వేసే క్రమంలో కూడా సృజనను అడ్డుకోవటం, అదంతా రాజకీయమా నాటకీయ పరిణామమా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు జోరుగా చర్చించుకుంటున్నటువంటి సందర్భం. గెలుపొందిన అనంతరం కూడా కామెంట్స్ చేయటం, ఎంపీటీసీ సృజన ఎమ్మెల్యే తాటిపర్తి కూడా కూటమి నాయకుల మీద తెలుగుదేశం పార్టీ నేతల మీద విమర్శలు చేయడంతో అక్కడ రాజకీయాలు వేడెక్కాయని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ప్రధానంగా కూడా అక్కడ ఆధిపత్య పోరు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మధ్య జరుగుతుందా, లేకపోతే ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు మధ్య జరుగుతుందా అనేది కూడా కాన్స్టిట్యున్సీలో అర్థం కాని ప్రశ్నని కూడా తెలియజేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో కొండ మార్పిడి నియోజకవర్గాల వల్ల లాభపడింది ఒక ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ని కొండపి పంపించడంతో ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో తాడిపర్తి పోటీ చేయడం జరిగింది. ఆయన కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా అతి తక్కువ కాలంలోనే ఆయన అక్కడ చక్రం తిప్పుతూ విజయడంకా మోగించడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాన్స్టిట్యున్సీలో కూడా మరి మాటల యుద్ధంతో మాటల తోటాలు ఎమ్మెల్యే తాడిపర్తి పేలుస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఈ మంటలు చల్లారుతాయా, లేకపోతే అగ్గికి రాబోయే రోజుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు ఆజ్యం పోస్తారా అనేది ఆ కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు.